మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం జనసేన పిఠాపురం కార్యాలయం దగ్గర ఉన్నాము. గత 10 రోజుల క్రితం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిలో భాగంగానే జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి తంగిల ఉదయ శ్రీనివాస్ గారికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 2 రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. అయితే దీనిలో భాగంగా ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ గా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి వంగ గీతా విశ్వనాథ్ గారు ప్రచారంలో దూసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది చూస్తే జనసేన తరఫు నుంచి ఈ కార్యక్రమాలు ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఇక్కడ సంబంధించి జనసేన పార్టీ కార్యాలయ నాయకులు ఉన్నారు. ఈ మధ్య జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి విరవా గ్రామాల మండల ఎంపీపీగా చేసిన మాజీ ఎంపీపీ మన కురుమల రాంబాబు గారు ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ అయినటువంటి మొగలి అప్పారావు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ అదే మహిళా నాయకులైనటువంటి పిల్లా రమ్య చౌదరి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఏ విధంగా స్పందిస్తారు, జనసేన నాయకుల యొక్క స్పందన, వాళ్ళ యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే రాంబాబు గారు, చెప్పండి. మీ ద్వారా ప్రజలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. ముందుగా మీరు జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. మీ చేరికని ఏ విధంగా తీసుకోవచ్చు, మీరు ఏ ఉద్దేశంతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, మీ ఆలోచన, మీ కార్యాచరణ ఏ విధంగా చేయబోతున్నారు, మీ అవసరం పార్టీకి ఏ విధంగా ఉంది, మీరు పార్టీకి ఏ విధంగా సేవ చేయబోతున్నారు? ముఖ్యంగా ప్రప్రథమంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అనడమే మాకు దత్తాత్రేయుడు ఇచ్చిన వరంగా మేము అందరూ భావించి పిఠాపురం యొక్క అభివృద్ధిని కోరుకునే మనిషిగా ముందు ఆయన రావడం చాలా మాకందరికి అదృష్టంగా భావించి పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఎమ్మెల్యే గెలవచ్చు, కానీ వాళ్ళందరూ చేసే అభివృద్ధి కన్నా కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి డిఫరెంట్ గా ఉంటుంది. చాలా శరవేగంగా పిఠాపురం యొక్క ముఖ చిత్రాన్ని మార్చే విధంగా అన్ని రకాల పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉపాధి కల్పనలో కానీ, విద్యార్థుల కోసం విద్యా సంస్థలు తీసుకురావడంలో కానీ ఆయన యొక్క పాత్ర ప్రముఖంగా ఉంటుంది. అలాగే ఆయనకు ఉండేటటువంటి కేంద్రంలో ఉన్న పరిచయాలను బట్టి కేంద్రం ద్వారా నిధులు తీసుకురావడం, ఏ పని అయినప్పటికీ కూడా పిఠాపురం యొక్క అభివృద్ధికి ఎక్కడ ఢోకా లేకుండా చాలా బాగుంటుందని ఉద్దేశంతో మేము అందరూ కూడా ఆయన సహకరించాలనే ఉద్దేశంతో పార్టీలో చేరడం జరిగింది. చెప్పండి, ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తంగిల ఉదయ శ్రీనివాస్ గారిని పార్లమెంట్ కాకినాడ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి బాధ్యతలు ఎవరికి అప్పచెప్పబోతున్నారు, పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అంటే అధికార పక్షం ఎవరైతే ఉన్నారో వంగ గీతా విశ్వనాథ్ గారు ప్రచారంలో దూసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చాలా వేగంగా మండలాల వారీగా నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలకి 3 ఇన్ఛార్జీలు ప్రకటించి ప్రచారంలో వాళ్ళు కూర్చుకుపోయి మాదే విజయం అంటున్నారు. మీరు చూస్తే గత వారం 10 రోజుల నుంచి కూడా పార్టీ స్తబ్దుగా ఉంది, ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదు, ప్రజల్లోకి వెళ్ళడం లేదనే మాట జనాంతంలోనే వినబడుతుంది. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు, పార్టీ కార్యాచరణ ఏ విధంగా? ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతిపక్షంలో పోటీ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణం. పోటీ లేని అన్న ఏం చేస్తుంది కూడా ఉండదు. ఈతగారు దూసుకుపోతున్నారు లేకపోతే పరిగెట్టుకెళ్ళిపోతున్నారు అనేది ఆవిడ కేవలం ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థితో పాటుగా పార్టీ అధ్యక్షుడు కూడా, అంటే ఇందులో బాధ్యత ఓవరాల్గా రాష్ట్రం మీద ఉంటుంది. కాబట్టి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కేవలం దీనికే పరిమితమై ఇక్కడే తిరిగే పరిస్థితి ఉండదు. అలాగని చెప్పి మా పార్టీ చాలా బలంగా, జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. వాళ్ళకి భయంతో ఉన్నారు కాబట్టి ప్రతి మండలానికి ఒక క్యాండిడేట్ పెట్టుకున్నారు. నాకు ఆ భయం లేదు, ప్రజలు మాతో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మా కార్యాచరణ త్వరలో మా అధ్యక్షుడు ప్రకటిస్తారు. అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైనా దానికన్నా మా పార్టీ అధ్యక్షుడు మన మీటింగ్ కూడా చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ ఆఫీస్ పెడతాం, ఇక్కడ ఒక ఇన్ఛార్జిని కూడా పెట్టి నేనుంటే ఎలా ఉంటుందో అలాగే ప్రతిదానికి కూడా బాధ్యత తీసుకుంది. దానికి రెస్పాండ్ అయ్యి ప్రజలకు మేలు జరిగే విధంగా, మేము కలహాలు పెట్టడానికి రాలేదు, కులాల వారిగా విడదీయడానికి రాలేదు, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని కలుపుకుంటూ కూడా ప్రాంతీయ అభివృద్ధి చేయడానికే నేను వస్తున్నాను అక్కడికి. నన్ను దత్తాత్రేయుడు వారు పిలిచినట్టుగా నాకు అనిపించి నేను సేవ చేయాలని తీసుకుని నేను పిఠాపురం ఎన్నుకోవడం కూడా జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారని. అందులో ఏమాత్రం సందేహం లేదు. పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద ఆయనకు అవగాహన ఉంది. రైతుల సమస్య కానీ, ఏలూరు సమస్య కానీ, పారిశ్రామికీకరణ కానీ, నిరుద్యోగం మీద కానీ,
అలాగే ఏలేరు ముంపు విషయంలో కానీ ప్రతిదాని మీద కూడా, అలాగే విద్యా సంస్థలు లేని విషయం ఎప్పుడో మహారాజు గారు ఉన్నప్పుడు RRBHR జూనియర్ కాలేజ్ వచ్చింది తప్పించి మళ్ళీ నేను ఎంపీపీగా చేసినప్పుడు మాత్రమే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వచ్చింది. అంతవరకు కూడా విద్యా సంస్థలు కూడా గవర్నమెంట్ వరకు ఇక్కడ ఏమీ లేవు. అది కూడా ఆయనకు అవగాహన ఉంది. ఇవన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఒక ప్రణాళిక ఉందని చెప్పి చాలా వివరంగా చెప్పడం జరిగింది ఆయన. అలాగే ఆయనకున్న సన్నిహితులు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అలాగే ఇంటర్నేషనల్ గా వివిధ దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కూడా. వాళ్ళందరినీ కూడా కలుపుకుని ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన చేసి ప్రాంతాభివృద్ధికి పరిశ్రమలు నెలకొల్పడానికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క సహకారం తీసుకుంటాను. నాకు గవర్నమెంట్ తో వచ్చే ఫండ్తో కూడా సంబంధం లేదు. నేను నాకున్న పరిచయాలను ఉపయోగించి, నాకున్న స్నేహితులను ఉపయోగించి ఉద్యోగ కల్పన కానీ పరిశ్రమను ఏర్పాటు చేయడం కానీ నేను చేయగలను. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. దీన్ని ఆదర్శ నియోజకవర్గంగా, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా పిఠాపురాన్ని నిలబెట్టి చూపిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన మాటల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన కోసం మేము ఒక సైనికుల్లాగా నిద్రహారాలు మారి కష్టపడి పనిచేసి ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి నేను చెప్తాను. చెప్పండి, ఇక్కడ జిల్లా సెక్రటరీగా ఉన్నటువంటి మీరు వంగా కేంద్ర విశ్వనాథ్ గారు నేను కాపు ఆడుతున్నానే, నేను కాపుల పద్ధతి నాకు ఎక్కువగా ఉంది, నేను ఖచ్చితంగా మధ్యలో తెలుస్తాను అని చెప్పి మేడం గారు కూడా ఇది గీత గారు కాపు ఆడవచ్చు, దానికి అంగీకరిస్తాం. ఆవిడంటే మాకు వేరే అభిప్రాయం లేదు, భేదాభిప్రాయం లేదు, విరోధం లేదు. ఆవిడ పార్టీలో ఆవిడ పనిచేసుకున్నారు. మా పార్టీ అధ్యక్షులు ఆయన కాపు సామాజిక వర్గానికి, అదే స్పెసిఫిక్ గా మా అధ్యక్షులు చెప్పింది నేను ఒక వర్గానికి, ఒక సామాజిక కులానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే కాదు, పార్టీకి సంబంధించి అన్ని కులాలని కలుపుకుని వెళ్ళడం అనేది నా సిద్ధాంతం నేను చెప్పడం జరిగింది. అలాగే అన్ని కులాలతో పాటుగా కాపు సామాజిక వర్గాన్ని కూడా సమానంగానే చూస్తాను, దాని దగ్గర కింద పెట్టే పరిస్థితి రాదు. అలాగే ఆవిడ కాపు ఆడుకోవచ్చు. ఇప్పుడు పార్టీకి అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కులం పరంగా మాట్లాడుకుంటే మాకు గీత గారు చూస్తే ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ చేయగలరు. ఏదన్నా ఇక్కడ అభివృద్ధి ఏదన్నా కావాలనుకుంటే సీఎం దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టుకుని నిలబడి నాకు నియోజకవర్గానికి ఇది కావాలనిగే పరిస్థితి. అదే పవన్ కళ్యాణ్ గారు మనకి ఎమ్మెల్యే అయితే నాకు ఇది కావాలని చెప్పి డిమాండ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి. ఇద్దరికి వ్యత్యాసం చాలా ఉంది. అందరూ కాపులే, అందరూ సమానం కాదు కదా. ఇక్కడ 100 రూపాయలు షర్ట్ తీసుకునేవాడు ఉంటాడు, 2,000 రూపాయలు షర్ట్ తీసుకునేవాడు ఉంటాడు. అట్లాగే మనకున్న పరిచయాన్ని బట్టి మనకుండే అభివృద్ధిని ఎట్లాగా మనం తీసుకురావడమే ఆ రూట్ వేరేగా ఉంటుంది. ఖచ్చితంగా ఆడపడిచే మీ సాధారణంగా అందుకే మా అధ్యక్షులు కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మా పార్టీలో 2 ఎమ్మెల్యేలు తీసుకొని పెద్ద మనసు చేసుకుని ఆక్రమించారు. కానీ వేరే ఉద్దేశంతో వాళ్ళు వక్రీకరిస్తున్నారు తప్పించి మా అధ్యక్షులు ఎప్పుడు కూడా పెద్ద మనసే ఉదాహరణ. కాబట్టి ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు మద్దతు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం జరిగితే ఎస్వీఎస్ వర్మ గారి మద్దతు జనసేన పార్టీకి సంపూర్ణంగా లభిస్తుందని అనుకుంటున్నాను. ఎస్వీఎస్ వర్మ గారు కొంత కంగారు పడడం సహజం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని పార్టీని పోషిస్తూ వచ్చిన మనిషి ఈ రోజు సీట్ లేదనుకుంటే అందులో ఎవరున్నా కానీ అదే పని చేస్తారు. ఆయన తప్పట్టట్లేదు. ఆయన కాకపోతే ఇప్పుడున్న పార్టీలో పార్టీ అధ్యక్షులే పోటీ చేస్తున్నారు కాబట్టి వర్మ గారే స్వయంగా బంగారుపల్లిలో పెట్టి గెలిపించి ఆయన తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని ఆయన పేరు నిలబెడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో దాన్ని స్వాగతిస్తున్నాం. ఈ అల్లర్లు అనేది కూడా కొంత కుట్రపూరితంగా ఏదో ప్రేరేపిస్తే జరిగి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎంతవరకు మాకు తెలియదు. వర్మ గారు అయితే చాలా సుఖంగా ఉన్నారు, మాకు ఏమాత్రం సందేహం లేదు. ఆయన పూర్తి మద్దతు మాకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడానికి వర్మ గారి సహకారం, ఆయన అనుభవాన్ని, ఆయనటువంటి అన్నింటినీ కూడా మేము ఉపయోగించుకుని ఈ 1,00,000 ఓట్ల మెజార్టీ సాధిస్తామని నమ్మకం అవుతుంది. ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గారిని ఇక్కడ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు. అయితే ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలిస్తే ఎప్పుడు పెట్టవచ్చు? ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే ఉదయ్ శ్రీనివాస్ గారే కాదు, కాకినాడ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన, ఎలియన్స్ ఎమ్మెల్యే అభ్యర్థులే గెలుపొందబోతున్నారు రేపు. అలాగే 7 నియోజకవర్గాల్లో ఈ క్యాండిడేట్ వచ్చినప్పుడు ఎంపీ అభ్యర్థి ఎందుకు గెలవు? ఖచ్చితంగా గెలుస్తాడు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. 1,00,000 ఓట్ల మెజార్టీతో ఉదయ్ శ్రీనివాస్ కూడా ఎంపీ అవుతాడు. ప్రస్తుతం ఇక్కడ జనసేన కార్యాలయం దగ్గర మాజీ ఎంపీపీ అయినటువంటి కురుమల రాంబాబు గారు
పవన్ కళ్యాణ్ గారికి అన్ని వర్గాల మద్దతు ఉంది, కులంతో సంబంధం లేదు, అన్ని వర్గాల మద్దతుతోనే పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు సంబంధించి 1,00,000 మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఎట్టి పరిస్థితుల్లోని పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. నాకు ఆయన వ్యక్తిత్వం పార్టీ భావజాలం నచ్చే నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని ఆయన తెలియజేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పార్టీ సిద్ధాంతాలు కార్యాచరణ ఏ విధంగా ఉంది ఏంటనేది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. పార్టీ అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో గెలిపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేము గెలిపించుకుని తీరుతామని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. సుమన్ టీవీ కెమెరామెన్ సాయితో మీ శ్రీనివాస్ మల్రెడ్డి. థ్యాంక్ యూ.